హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణ్. ఈసారి తగ్గేదే లేదన్నట్టు వినాయక మూర్తులు అయితే వచ్చేసాయండి. ఇది వచ్చేసి రెడ్డి గారి వీధి. ఇది వచ్చేసి అయోధ్య నగర్లోని శ్రీ బాల వినాయక ఉత్సవ్ కమిటీ వారంటండి. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూసేయండి. విజయనగరం వీధి లాస్ట్లో ఉందండి ఈ విగ్రహము. అలాగే ఇక్కడి నుంచి కొద్దిగా పైపక్కకి వెళ్తే ఇక్కడ మరో విగ్రహం కూడా కనిపించిందండి. ఈ విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇది ఒక్కటే కాదండి, ఈసారి మన ఊర్లో గణేష్ మూర్తులు అయితే అత్యద్భుతంగా ఉన్నాయండి. లేస్ వర్కులు అలాగే పంచ వర్కులు అన్నీ అలంకరించుకొని స్వామివారు అయితే ముస్తాబయ్యి వచ్చారండి. మరి గంగమ్మ ఒడికి ఎప్పుడు చేరుతారో తెలియదు, కానీ అది కూడా అత్యంత వైభవంగానే చేస్తారండి మన ప్రొద్దుటూరు వాసులైతే. స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు కూడా చాలడం లేదండి. అలాగే ఈ విగ్రహం వచ్చేసి బాణాస్ దళం దగ్గర 30వ వార్షికోత్సవం సందర్భంగా మినీ బాలాపూర్ గణేష్ అయితే తెచ్చారండి. పైన క్షీరసాగర్ మదనము, కింద గణేష్ స్వామివారు అయితే చాలా చక్కగా ఉన్నారు. ఇది వచ్చేసి అల్లవరం దగ్గర అండి. రాముని విగ్రహం మాదిరి మన వినాయకుడైతే బాణం విల్లు అన్నీ ధరించి ఉన్నారు. ఇంకపోతే మన వైఎంఆర్ కాలనీలోకి వచ్చేస్తే అరవింద్ ఆశ్రమం దగ్గర పెట్టిన గణేశుడు అయితే చాలా చక్కగా ఉన్నారండి. ఆ గణేశునికి ఆ డెకరేషన్కి చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే స్వామివారికి వెనక సైడు చక్రం కూడా తిరుగుతుందండి. ఇది వచ్చేసి PWO ఆఫీస్ దగ్గర అండి. ఇక్కడ కూడా గణేశుడు చాలా భారీగానే ఉన్నారండి. చుట్టూ పుష్పములు వచ్చేసినాయి. మధ్యలో గణపతి ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. రెండు కళ్ళు చాలా అన్నట్టుగా నిండు రూపంతో ఉన్నారండి. ఇకపోతే మన సరస్వతి విద్యా మందిరానికి అయితే వచ్చేసాము. సున్నికి పోతున్నాడు, పదిసారి అదే పెడతాననుకున్నాడు కానీ ఎప్పట్లాగానే ఈసారి మట్టి బొమ్మను అయితే పెట్టలేదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడారండి వీళ్ళు కూడా. ఈసారి స్పెషల్ ఏమనగా స్వామివారు అయితే మనకు రాముల వారిగా పక్కన సీతమ్మ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తారండి. వినాయకమయ్య శ్రీరామునిగా ఫస్ట్ టైం అండి నేనైతే చూడడము, ఎక్కడ చూడలేదు. అలాగే ఇంకపోతే మన గాయత్రి నగర్కి వచ్చేస్తే గాయత్రి నగర్ బడా గణేష్ అయితే చూసేయండి. సతీ సమేతంగా ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి. అలాగే వీడియో గిన నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇది వచ్చేసి మన బాలాజీ టవర్స్ దగ్గర పెట్టిన మహా గణేష్ అండి. చాలా అద్భుతంగా ఉన్నారు. ఇది కూడా చుట్టూ ఫారెస్ట్ మాదిరి, కింద గణపతి సెట్టింగ్ కూడా చాలా భారీగానే వేశారు. ఇది వచ్చేసి మనకు గిడ్డంగి వీధిలో మట్టి బొమ్మ అండి. చాలా బాగుందండి. గణేశుడు చిన్న ముఖంతో చాలా చక్కగా ఉన్నారు. విష్ణుమూర్తిగా ఈసారి మనకు దర్శనం ఇస్తున్నారు. కింద శివలింగం, పైన బ్రహ్మదేవుడు, ఈ పక్కన శ్రీదేవి భూదేవి. అలాగే స్వామివారు చూడండి ఎంత చక్కగా చిరునవ్వులు చిందిస్తూ నవ్వుతున్నాడో. వీడియో గిన్న నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.